హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ఈరోజు నేను మంచిగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను. ముందుగా కాకరకాయ ముక్కలు కోసి పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాను. పోపు కోసం నూనె వేడి చేసుకొని దాంట్లో అన్ని పప్పులు కలిపి ఉంచుకుంటాను నేను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అవి వేసిన తర్వాత ఎల్లిపాయలు కూడా కొట్టి కచ్చాపచ్చాగా వేసేసుకున్నాను. తర్వాత ఇంగువ కూడా వేసాను ఇందులో. ఇంగువ తర్వాత పచ్చిమిర్చి వేసేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా నేను ఉల్లిపాయలు వేయకుండా కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. మామూలుగా కాకరకాయ ఫ్రైకి, డీప్ ఫ్రైకి ముందు కాకరకాయ ముక్కలు బాగా నూనెలో దేవుకున్న తర్వాత తాలింపు వేసుకుంటారు. నేను చేసే విధానంలో డైరెక్ట్గా వేసేస్తాను. నూనెలో చక్కగా ఇట్లా వేగుతూ ఉంటాయి. పోపు వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని ఇట్లా వేసుకోవాలి. ముప్పావు వంతు వేగిపోయినాయి ముక్కలు. తర్వాత నేను ఇందులోకి ఉల్లిపాయ కూడా ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు మిగతా కాకరకాయ ముక్క కూడా ఉల్లిపాయతో పాటు వేగిపోతుంది చక్కగా. మరీ డ్రైగా కాకుండా కాకరకాయ ఫ్రై చక్కగా పొడపల్లాడుతూ మంచి టేస్ట్తో భలే ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. డీప్గా వేయించుకోవాల్సిన అవసరమే ఉండదు కాకరకాయ ముక్కల్ని. తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అంత మంచిగా వేగిపోయింది. ఫైన్గా ఇక చాలు అని అనుకున్న తర్వాత వేసేసుకుని కొంచెం పైనుంచి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. నేను కాకరకాయ మీద ఉన్న పైన పొలుసులన్నీ గీరేసాను. అంత పెద్దగా చేదు ఉండదు. అయినా కొంచెం టేస్ట్ కోసం బెల్లం యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.